తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరమైనటువంటి ఘట్టానికి తెరలేవబోతుంది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు కేసీఆర్ గారు ఏదైతే ఆపరేషన్ ఆకర్ష్ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు నేర్పించారో అదే తరహాలో అదే ఫార్మెట్లో కాంగ్రెస్ పార్టీ కూడా అదే తరహా రాజకీయాలకు తెరదించేటటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. బలంగా ఉన్నటువంటి ఎమ్మెల్సీల సంఖ్యను ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నాలలో కాంగ్రెస్ పార్టీ నిమగ్నమై ఉంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా డీలా పడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పుంజుకోవడానికి ప్రయత్నం చేసింది. కానీ పుంజుకోలేక ఒక్క సీట్లో కూడా వాళ్ళు పర్ఫార్మెన్స్ అనేటటువంటిది జరపలేకపోయారు. 14 చోట్లలో 3వ స్థానానికే సరిపెట్టుకున్నారు. 2 స్థానాలలో 2వ స్థానానికి పరిమితమయ్యారు. అసలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు కానివ్వండి, సంస్థాగతంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ డోలాయమాన పరిస్థితిలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభిస్తే పరిస్థితులు ఎట్లా ఉంటాయనేటటువంటి అంశంపై రాష్ట్ర రాజకీయాలలో హాట్గా చర్చలు కొనసాగుతున్నాయి. ఈరోజు రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో మనతో పాటు విజయార్య గారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. శివలాల్ గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనకు లైవ్లో అందుబాటులో ఉంటారు. విజయార్య గారు, మొదటగా మీతో ప్రారంభిద్దాం. బీఆర్ఎస్ పార్టీ పూర్వ వైభవం మళ్ళీ వస్తుందని మీరు అనుకుంటున్నారా? నమస్తే అండి. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే యాజమాన్యానికి, మీకు కూడా, అలాగే ప్యానలిస్టులకు అందరికీ కూడా మరి మా పార్టీ తరఫున నమస్తే. మీరు చెప్పిందే, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అనేది కాంగ్రెస్ నేర్పిన విద్య. యాదైనా కూడా ముందు వరుసలో ఉన్నటువంటి బీజేపీ నుండి బుస్సా శంకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. శంకర్ గారు, వెల్కమ్ అండి. ప్లీజ్ కంటిన్యూ అండి. అయితే ముందు వరుసలో ఉన్నటువంటి పెద్ద పార్టీలను చూసి చిన్న పార్టీలు నేర్చుకుంటూ ఉంటాయి. అట్లనే మనం ఇంట్లో కూడా పెద్దలను చూసి చిన్నవాళ్ళు నేర్చుకున్నట్టే భారతదేశానికి సంస్కృతి సాంప్రదాయాలను పక్కకు పెట్టి, నీతివంతమైనటువంటి పరిపాలనను పక్కకు పెట్టి, మరి స్వాతంత్రాన్ని తెచ్చామనే ఒకే ఒక హోదాతో కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని విధ్వంసం చేసింది. అంటే ఆంగ్లేయుల కంటే కూడా నిర్దాక్షిణ్యంగా, నికృష్టంగా ఈ భారతదేశ ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను దోపిడీ చేసి ఈరోజు మళ్ళీ అది పునర్నిర్మాణంలో ఉంది అని అనుకుంటున్నాం మేము. అయితే 1300 తెలంగాణ వీరుల యొక్క ప్రాణాలను తీసుకున్న తర్వాత మా ప్రాణాలు పోగలయేమో అనే ఉద్దేశంతో మరి కాంగ్రెస్ అధిష్టానం ఆనాడు తలొగ్గి ప్రజల అభిష్టానాన్ని ఇష్టం లేకున్నా కూడా కేసీఆర్ గారి పటిష్టమైన నాయకత్వాన్ని అంగీకరించి మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందే కానీ తెలంగాణను ప్రేమపూర్వకంగా కాంగ్రెస్ ఎన్నడూ ఇవ్వలేదు అనేదే ఈరోజు మనకు చరిత్ర సాక్ష్యం. కాబట్టి ఈరోజు నీవు నేర్పిన విద్య నీరజాక్ష అంటే, ఒకవేళ మా కేసీఆర్ గారు, మా పార్టీ ఏది చేసినా తెలంగాణ ప్రజల ప్రయోజనాల రీత్యా మాత్రమే అది తప్పు కానీ ఒప్పు కానీ చేసిందే తప్పిస్తే, ప్రజల అభివృద్ధి కోసమే చేసిందే తప్పిస్తే, వ్యక్తిగతమైన కాంక్షతోటి చేసినట్లుగా ఎక్కడ కూడా మీరు నిరూపణ చేయలేరు. ఇది వాస్తవం. కాబట్టి మరి రాజకీయాలను చేయాలన్నప్పుడు మేమేం భయపడుతున్నామా, జంకుతున్నామా, వణుకుతున్నామా? అంటే మీ క్యాడర్ ఉండాలి కదండి అప్పటి వరకు. అదే కదా ఇక్కడ మా బలం. కాంగ్రెస్ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకం అన్నారు. 6 నెలల్లో ఓడలు బండ్లు ఓడలైనాయి. మరి బీఆర్ఎస్ పార్టీకి ఆ స్టాండ్ వచ్చేటటువంటి స్కోప్, అవకాశాలు ఎక్కడున్నాయి? అందుకు బీఆర్ఎస్ పార్టీ అంటేనే కార్యకర్తల పార్టీ. ఈరోజు
కార్యకర్తలు చాలా పటిష్టంగా ఉన్నారు, అలాగే కేసీఆర్ గారు చాలా పటిష్టంగా ఉన్నారు. మరి ఇప్పుడు గమనించాల్సిన విషయం ఏమున్నదంటే నీతి నియమాలు తర్వాత మరి నీతి నియమాలు నియతు ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు ఎంతమంది మరి ఆ కాంగ్రెస్ ఉచ్చులో బీసిపోకుండా ఉండగలరో చూద్దాం. అంటే విజయార్ గారు మళ్ళీ వస్తాను అంటే లేదండి, మా ఎమ్మెల్యేల మీద సంపూర్ణమైనటువంటి ఎలాంటి విశ్వాసం మాకుంది. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్లాన్ వేస్తున్నది అనేటటువంటిది శివకుమార్ లాల్ గారిని అడిగి తెలుసుకుందాం. శివకుమార్ గారు, ఏంటి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ మనుగడను కొనసాగించేటటువంటి ఆస్పెక్ట్స్ ఎంతవరకు ఉన్నాయి? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఇప్పటి వరకు ఏదైతే టిఆర్ఎస్ బిఆర్ఎస్ చేసిన అగాధం కానీ తెలంగాణకు చేసిన ద్రోహం కానీ ఈరోజు వాళ్ళు కట్టిన ప్రాజెక్టులు కానీ లేకపోతే వాళ్ళు చేసిన ఏ స్కీములైనా స్కామ్లైనా మొత్తానికి ప్రజలని ఈరోజు నట్టేట్ల ముంచేసిన పద్ధతిగా ఉంది. కానీ ఈరోజు కూడా ఇదే టిఆర్ఎస్ బిఆర్ఎస్ వాళ్ళు ఇంకా మేము అధికారంలోనే ఉన్నాము, మాదే పరిపాలన సాగుతుందనే ధోరణితోని వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కూడా మా వల్ల తప్పు జరిగింది, కొత్త రాష్ట్రము ఒక తెలంగాణ అనేది 29వ రాష్ట్రాన్ని కొత్త రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ గతంలో సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రు అనేది ఇదే కేసీఆర్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు ప్రజలకు మేము చేసే దాంట్లో మా అనుభవం పూర్వకనో లేకపోతే మా వల్ల తప్పు జరిగింది అనేది కూడా వాళ్ళు ఎక్కడ మాట్లాడడం లేదు. వాళ్ళు తప్పు చేసి మరీ ఉల్టా చోరు దాటే కోతు వాళ్ళకు అని చెప్పి ఒక హిందీలో సామెత ఉంది, అట్లుంది. వీళ్ళు చేసి తప్పు మళ్ళీ తప్పు వాళ్ళే చేసి మామూలుగా దొంగతనం వాళ్ళే చేసి దొంగ అని పరిగెత్తినట్టు ఉంది. ఈరోజు ప్రతి అంశంలో అటు కేసీఆర్ అనుకోండి, కేటీఆర్ అనుకోండి, హరీష్ రావు అనుకోండి, మిగతా నాయకులు లేకపోతే ఈ మన లైవ్ డిబేట్లలో వచ్చి మాట్లాడే వాళ్ళు కూడా ఇదే ధోరణితో ఉన్నారు. కానీ గతంలో జరిగింది ఇది తప్పిదం అనే రకంగా ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు. కాదండి, కాంగ్రెస్ పార్టీ కంటే ముందు తెలంగాణ కోసం ఉద్యమించింది, తెలంగాణ సాధించుకుంది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ మూలాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ చేయాలనుకోవడం అస్తిత్వానికే ప్రమాదం జరిగే దాఖలాలు ఉన్నాయి కదండి. నీవు నేర్పించిన విద్య నీరజాక్ష అన్నట్టు గతంలో కేసీఆర్ గారు చేసిందే కదండి అది. ఈరోజు కొత్తగా మనం చేసింది ఏం లేదు. ఎస్, అయితే శంకర్ గారిని అడిగి తెలుసుకుందాం. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందుతుంది భారతీయ జనతా పార్టీ. ఏంటండి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటండి శంకర్ గారు? నమస్కారం అండి. ఎస్, భారతీయ జనతా పార్టీ ఒక స్టాండ్ మీద ఉంది. ఇప్పుడు ఈరోజు పెట్టిన సబ్జెక్ట్ ఏంటంటే మరి బీఆర్ఎస్ లో ఉన్న నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలకు మళ్ళిస్తారు, కాంగ్రెస్ పార్టీలకు వెళ్తున్నారు అని చెప్పేసి. అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కదానికే కాదండి, అత్యంత ప్రమాదం బీజేపీ నుండే ఉంది. ఆకర్ష్ బీజేపీ నుండే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మీరు కూడా స్టాండ్ బై ఎట్లా తీసుకుంటారు? మీ సిస్టమ్ వీడియో ఆన్ చేసుకోండి శంకర్ గారు ప్లీజ్. చోటు ఎస్, విజయార్య గారు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ కానీ అప్పుడు పనిచేసినటువంటి వాళ్ళ పాత్ర ఎవరు కాదనరు. కానీ ప్రజలు ఎందుకు ఆదర్శించడం లేదు, ఎందుకు ఆదరించడం లేదు? ఈరోజు మీరు గమనించాలండి, ప్రజలకు సరి అయిన విషయాలు ప్రజలకు చేరనంత వరకు వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈరోజు తెలంగాణ ఉద్యమము 60 సంవత్సరాల ఉద్యమం, అంటే 1940 నుండి మొదలుకొని 2014 వరకు ఎన్ని సంవత్సరాలండి? 74 ఇయర్స్ ఉద్యమానికి నాయకత్వం లేక 60 సంవత్సరాలు కూనరిల్లిపోయినటువంటి తెలంగాణ ఉద్యమం అది అత్యంత పేద వర్గాల ఉద్యమం. అది తెలంగాణ ఉద్యమం అంటేనే పేద వర్గాల ఉద్యమం. దానికి నాయకత్వం లేనప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీ కానీ లేదు ఇప్పుడున్న బీజేపీ పార్టీ కానీ లేదు ఇంతకు ముందునే ఏ పార్టీ అయినా ఎందుకు చేపట్టలేదు
మా ప్రశ్న. చేపట్టిన తర్వాత ఈరోజు ధైర్యంగా ఒక వ్యక్తిగా మారి ఒక శక్తిగా మారి ఆయన ఒక ప్రతిజ్ఞ తీసుకున్న తర్వాత తెలంగాణకు కట్టుబడి సింగిల్ పాయింట్ ఎజెండా ఏంది, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేది సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకొచ్చి తన జీవితాన్ని త్యాగం చేసి 13-14 సంవత్సరాలు నిరంతరాయ పోరాటం చేసి ప్రజల మన్ననలు పొంది 2 దఫాలుగా ఈరోజు పరిపాలనలో ఉన్నారు. ఉన్న తర్వాత ఈరోజు గత ఎన్నికలలో 6 నెలల కంటే ముందు, సంవత్సరం కంటే ముందు కాంగ్రెస్ పార్టీ, 2.5 సంవత్సరాల కంటే మునుపు నుండి బీజేపీ పార్టీ ఇక్కడ పాగా వేయాలనే కుతంత్రములో కుట్రలో భాగంగానే ప్రజలకు లేనిపోని ముచ్చట్లన్నీ కల్పించి చెప్పడం వల్ల ప్రజలు కన్ఫ్యూజన్ గురయ్యారు. అసలు వాస్తవం అది. అయితే అభివృద్ధి నిజంగానే భారతీయ జనతా పార్టీకి తెలంగాణ ప్రజల అభివృద్ధి కోరుకున్నట్లయితే, అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజల అభివృద్ధి కోరుకున్నట్లయితే ఈరోజు తెలంగాణ నిజంగా అంటే ఈరోజు తెలంగాణ వాదులు అని ఈరోజు జబ్బలు జరుచుకుంటున్నటువంటి వ్యక్తులు, ఆయా పార్టీల నాయకులు ఒక తెలంగాణ వాదులుగా ఆలోచన చేసినట్లయితే వాస్తవంగా కేసీఆర్ గారు నిజాయితీ పరుడని తేలుతుందే కానీ వాళ్ళు ఒక కాంగ్రెస్ వాదిగానో ఒక బీజేపీ వాదిగానో మాట్లాడితే మాత్రం నిజాయితీ అక్కడ ఉండదు, అవినీతి పరుడని మాట్లాడడం జరుగుతుంది. కాబట్టి ప్రజల అభివృద్ధి వాస్తవంగా టీఆర్ఎస్ చేసిందా, లేదు కాంగ్రెస్ చేసిందా, లేదు బీజేపీ చేసిందా అని బేరీజు ఎవరు వేయాలి అని అంటే వాస్తవంగా మరి మధ్య మార్గంగా 4వ స్తంభంగా ఉన్నటువంటి మరి జర్నలిస్టులు మాత్రం వేయాల్సిన అవసరం ఉంటుంది, మరి ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు అనంటే 2 బడ్జెట్లు ఇప్పుడు పంచవర్ష ప్రణాళికల్లో భాగంగా 10 బడ్జెట్లు ఈరోజు కేసీఆర్ గారు విడుదల చేసిన సందర్భంలో ఈరోజు గత కాలంలో ఉన్నటువంటి 1,00,000 పైచిలుకు బడ్జెట్ ఎక్కడ, ఈరోజు 2,79,00,000 కోట్ల బడ్జెట్ ఎక్కడ అంటే అభివృద్ధి చెందనట్ట అంటే బడ్జెటేతర వ్యయం బడ్జెట్లో లేనటువంటి వ్యయం ఏదైతే ఉన్నదో అది మరి పెట్టుబడిగా పెట్టి అప్పులు ఎక్కడి నుండి తీసుకురావడం జరిగింది అంటే ఒకవేళ ఈరోజు భారతీయ జనతా పార్టీ నిన్నగాక మొన్న మంత్రి అయినటువంటి మరి మన కిషన్ రెడ్డి గారు తెలంగాణ బిడ్డ అయ్యుండి ఈరోజు సింగరేణి క్యారేజ్లో మీరు వేలం వేయండి అయ్యా అని అంటే అంతకంటే దరిద్రం, అంతకంటే ఇంకా మోసం, దగ మరి తెలంగాణ ప్రజల మీద ఏముంటుంది అనేది ఒక విషయాన్ని గమనించాలి. రెండవది మరి కాంగ్రెస్ వాళ్ళు ఈరోజు అసలు కాంగ్రెస్ వాళ్ళు పాత వాళ్ళు అయితే హనుమంతరావు అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి అయితే ఈరోజు కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా మరి తప్పులో ఒప్పులో కానీ మాకు అర్థమైతే లేదు ఏమిదో జర సంసారం ఎట్లా కాంగ్రెస్ ఫార్మేట్ లో అంటే కేసీఆర్ హనుమంతరావు గారు కొనసాగాలంటారు ఏ పార్టీ 100%. వాళ్ళకి వ్యక్తిగతమైన పార్టీ వాళ్ళకి ఒకటి భావసారూప్యం ఉంటుంది. కాంగ్రెస్ భావసారూప్యము తెలంగాణకు వర్తించదు. ఎందుకు వర్తించదు అని అంటే ఈరోజు 1969 మొదటి మరి తెలంగాణ ఉద్యమము ఏదైతే ఏర్పాటు అయిందో, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ ఉద్యమం 1969 ఏర్పాటైందో ఆ రోజు మరి తెలంగాణ మరి ప్రజాసమితి ఏదైతే ఉందో ప్రజాసమితి మరి కాంగ్రెస్కు వ్యతిరేకంగా మా తెలంగాణ మాకు కావాలి, మాకు నీళ్లు నిధులు నియామకాలలో మాకు మోసం జరుగుతూ ఉన్నది ఆంధ్ర ప్రాంతం వల్ల ద్వారా, కాబట్టి మాకు రాష్ట్రం కావాలని చెప్పి మరి ఆనాడున్న పార్లమెంటు ఎన్నికలలో మరి 16కు 16 నిలబెడితే 11 మంది ఎంపీలు గెలిచిపోయినరండి. మ్యాండేట్ అది మ్యాండేట్. కానీ ఇందిరాగాంధీ గారు తన ఉక్కు పాదంతో అహంకారంతో ఆనాడు తెలంగాణ రాలేదు. ఆనాడు మరి నాయకత్వం వహించిన చెన్నారెడ్డి గారు మోసం చేసినందుకు గాను ఆ రోజు తెలంగాణ రాలే. కానీ కేసీఆర్ గారు మోసం చేయలే, అమ్ముడు ఓలే, కాంగ్రెస్లో కలుపుతా అని తెలంగాణ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ మరి టీఆర్ఎస్ పార్టీని మరి కాంగ్రెస్లో కలపకుండా కాపాడినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు అభివృద్ధి పథంలో ఉన్నది. బంగారు పల్లాన్ని కాంగ్రెస్కి ఇస్తే దాన్ని కనీసం వీళ్లకు
ఏ విధంగా పరిపాలించాలని కూడా తెలియదు. అందుకే మేము ఏమంటున్నామంటే Yes. మీకు చేత కాకపోతే ఉన్న ఫలంగా ఇప్పుడు మాకు అప్పచెప్పండి పార్టీని, ఏది ప్రభుత్వాన్ని మేము చూసి చూపెడతాం. మళ్ళా Yes. మేము శంకర్ గారు, చూపెడతాం. శంకర్ గారు మీరు ఎట్లా ఒప్పుకుంటారు చెప్పండి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా వేచి చూస్తుంది మంచి అవకాశం గురించి. అవకాశం వస్తే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండుటి మీద కూడా కొరడా జులిపించి తెలంగాణలో పగ్గాలు చేపట్టడానికి సిద్ధంగా ఉంది. శంకర్ గారు మీ స్పందన ఎట్లుంటుంది? 6 నెలల్లో ఏది ఏమైనా కావచ్చు, అంటే ఏది ఏమైనా కానీ బీజేపీ కనుసన్నల్లోనే జరుగుతుందని అందరికి తెలుసు. 100% కనుసన్నల్లా జరుగుతుంది. ట్రయాంగిల్ అక్కడ మోదీ గారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి శిష్యుడైనటువంటి మెదడు చంద్రబాబు నాయుడు గారిది, బాడీ రేవంత్ రెడ్డి గారిది, ఇక్కడ ఆ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు సూచనల మేరకు మోదీ గారి ద్వారా వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ తెలంగాణలో రాజకీయం నడుస్తూ ఉన్నది. మీరు చెప్పింది వాస్తవం. అవసరం లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము బలంగా ఉంది. మరి ఇవాళ ప్రజలు మరి భారతీయ జనతా పార్టీని విశ్వసిస్తా ఉన్నారు. మరి బీఆర్ఎస్ అంటే కూడా మేము అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ కి వచ్చేసరికి ఒక 40% ఓటర్ శాతం కూడా పెంచుకున్నాము. మరి ప్రజలల్లో మంచి స్పందన ఉన్నది. ఖచ్చితంగా ఈ యొక్క రానున్న రోజుల్లో అంటే ఎక్కువ సమయం పట్టదు, మహా అంటే ఒక 2-3 నెలలల్లో అవసరమైతే రేవంత్ రెడ్డి ఆయన టీం తీసుకొచ్చి కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో గత 10 సంవత్సరాలుగా మరి ఎటువంటి అవినీతికి తావు లేకుండా వారి పరిపాలన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజులల్లో మరి ఏది ఏమైనా జరగచ్చు. మరి బీఆర్ఎస్ నుండి కానీ కాంగ్రెస్ నుండి కానీ మరి మా భారతీయ జనతా పార్టీలో చేరికలు ఉంటాయి. మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందనే ఊహాగానాలు ఉన్నాయి. ఆ ఊహాగానాలకు ఖచ్చితంగా బలపడుతుందనే విశ్వాసం మా మీద ఉంది. మరి మిత్రులు చెప్తా ఉన్నారు మరి బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ కు చేత కాకపోతే మరి మీరు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వమని చెప్పి మిమ్మల్ని ప్రజలే తిరస్కరించిండ్రు కదా మిత్రమా. ప్రజలు తిరస్కరించిన తర్వాత మరి మీకు ఎట్లా అధికారం ఇస్తారు? మరి మీరు ఏ గొప్ప అన్నది ఎవరు? మోదీ గారిని తిరస్కరించారు. భారతదేశం అంతా మోదీ గారిని తిరస్కరించారు. కేటీఆర్ గారి ముఖం చెల్లక ప్రజలకు రాలేకపోతున్నాడు. మరి ఏ ఉద్దేశంతో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు, ఎవరికి అధికారం ఇస్తారో మిత్రమా మీరు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. శివకుమార్ లాల్ గారు మాకు ఆ కక్కుర్తి లేదు. కానీ ఒక్క నిమిషం అండి, మేము ఎందుకు అడుగుతున్నామని అంటే 7 నెలల నుండి చేతగాని ప్రభుత్వం ఏమంటుందంటే బీఆర్ఎస్ అప్పులు చేసింది, 24 గంటలు అప్పులు చేశారని చెప్తారా అండి? ఎవరన్నా చెప్తారా? అసలు ఇమ్యాచ్యూరిటీ పర్సనాలిటీస్ అక్కడ సీఎం కుర్సీ మీద కూర్చున్నందుకు ఈ పంచాయతీ వచ్చి పడ్డది. ఒకవేళ మెచ్యూరిటీ ఫెలోస్ ఎవరైనా ఉంటే ఎప్పుడు కూడా ఖజానా ఖాళీ ఉండదని చెప్పరు. ఎందుకు చెప్పరు అని అంటే పెట్టుబడిదారులు ఎక్కడి నుండి వస్తారండి? ఎవరైనా ఖజానా ఖాళీ ఉందంటే వస్తారా? అంటే ఎట్లా మరి పరిపాలన ఎట్లా చేస్తాం అనుకుంటున్నారు మీరు? అసలు పిల్లలాట అయిపోయింది. అసలు రాజకీయం అంటే ఒక గోప్యత లేదు, ఒక హుందాతనం లేదు, ఒక పెద్దరికం లేదు. ఏం కాలేజ్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు ఆడుకున్నట్టు అనుకుంటున్నారా? కాబట్టి అందుకే అడుగుతున్నాం ఏంటంటే మీకు చేత కాకపోతే పక్క జరుగుండి భయ అంటున్నాం. మేము ఈ టైంలో కూడా చేపట్టడానికి రెడీగా ఉన్నాం. మీకు చేత కాకపోతే అనుకుందాం, ఇప్పుడు ఎలక్షన్ పెట్టండి, మళ్ళీ ఎలక్షన్ కోదాం. మీ 7 నెలల కాలంలో మీరు చేసిన పరిపాలన ఏంది అనేది తెలిసిపోతుంది. ఈరోజు మీరు ఇచ్చిన 6 గ్యారంటీలలో 13 అంశాలకు గాను ₹1 ఇప్పటి వరకు పోలే. మరి 200 యూనిట్లు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇప్పటిదాకా ఊర్లలోకి చేరలే ప్రజలకు.
ఫ్రీ ఎలక్ట్రిసిటీ. అట్లనే పిల్లలకు కాలేజీలకు పోతున్నారు. మరి ఏదైతే 5 లక్షల గ్యారెంటీ ఎక్కడ పోయిందండి విద్యార్థులకు? మరి చిన్న పిల్లలకు, చదువుకునే పిల్లలకు, మహిళలకు మరి ఏది స్కూటీ కొనిస్తా అన్నావు, ఎక్కడ పోయింది? మరి మహిళలకు ఏదైతే పెళ్ళయ్యే పిల్లలకు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తున్నావు, ఎటు పోయింది? అంటే ఇవన్నీ అడగజాలక అంటే మేము అడగడం వల్ల మీకు నొప్పి అవుతుంది. అప్పులు మీ పరిపాలనలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలలో మీ ఏది కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో ఉంది, బీజేపీ పార్టీ పరిపాలనలో ఉంది. మీరు అప్పులు లేకుండా, అప్పులు తేకుండా మీరు పరిపాలన చేస్తున్నారా? ఒకవేళ ఆ మాట నిజమంటే మేము జవాబిస్తాం, మేము కాదంటలే. కానీ ప్రోపగండా చేస్తూ చెడును మంచిగా, మంచిని చెడుగా, అభివృద్ధిని మరి ఇంకో తీరు చూపెడుతూ, నెగటివ్గా చూపెడుతూ, ప్రజలను మభ్యపెట్టి, ప్రజలను పక్కదారి పట్టించి, ఓట్లు గడించి ఈరోజు గద్దె మీద కూర్చొని మీకు మీ హామీలు మరి నెరవేర్చలేని పరిస్థితులలో ఒక కేసీఆర్ గారిని మరి మీరు దుమ్మెత్తిపోయడం, బీఆర్ఎస్ను దుమ్మెత్తిపోయడం అనేది కరెక్ట్ కాదు. Yes. అందుకే విజయార్య గారు, please, వదిలిపెట్టమంటున్నాం. శివకుమార్ గారు, శంకర్ గారు ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్య చేశారు. అతి త్వరలో రేవంత్ రెడ్డి గారు పార్టీ మారే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని. ఎందుకు ఆ పరిస్థితి కాంగ్రెస్కి ఎందుకు వచ్చింది? ఒక్కటండి, శంకర్ గారు వాళ్ళు ఏదైనా ఒక పంతుల్లాగా ప్రెడిక్టివ్ చెప్తే దానికి నమ్మడానికి ప్రజలు లేరు, ఇటు నాయకులు లేరు. రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పడం జరిగింది, ఒక్క రోజు నేను ఆర్ఎస్ఎస్ కార్యకర్తని అని, అంత మట్టుకే. దాని తర్వాత ఇంకా కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. రెండోది, రేవంత్ రెడ్డి గారు స్వయాన ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక మాట చెప్పడం జరిగింది, ఇంకా నాకు ఇంతకంటే మించిన పదవి నాకు అవసరం లేదు, ఈ చిన్న వయసులో నేను ఒక ముఖ్యమంత్రిగా అయినా కాబట్టి ఆ పిల్లగాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంచి జరిగింది అని రాష్ట్ర ప్రజలు ఆలోచిస్తే చాలు అనే ఒక ఉద్దేశం ఉంది అనేది ఆయన ఓపెన్ గా చెప్పడం జరిగింది. కానీ ఈరోజు బీజేపీ వాళ్ళకి గతంలో లక్ష్మణ్ ఏమనేది మొత్తానికి నెల రోజులల్లా కాంగ్రెస్ పార్టీ అధికారం కూలిపోతుందండి. ఎక్కడ కూలిపోతుంది అంటే ఎందుకు కూలిపోతుంది, దేని విషయంలో కూలిపోతుంది? ఒక్కసారి ఆలోచించమ్మా. ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది, ప్రజలు అధికారం ఇచ్చింది. అంటే జనరల్ గా బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్క అయి మొత్తానికి పార్టీని కూలగొడతారంటే ఇక్కడ మన తమాషాలు, అంటే జైలు కట్టుకొని ఎవరు కూర్చోలేదు. ఒకవేళ మీరు అట్లాంటివి చేస్తే ఎత్తుకు పై ఎత్తేస్తాము ఖచ్చితంగా. అవసరం అనుకుంటే ఈ 5 ఏళ్ల ఏదైతే కాంగ్రెస్ పార్టీ రాజకీయం అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ కానీ ఏం చేయలేని పరిస్థితి, ఇది వాస్తవం. ఒకవేళ రేవంత్ రెడ్డి ఏమన్నా నరేంద్ర మోదీ గారితో అటాచ్ ఉందని, లేకపోతే ఇంకేమన్నా అట్లేమన్నా జరిగితే కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ, కాంగ్రెస్ పార్టీ సెకండ్ లైన్ లీడర్షిప్ కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఏం చేతులు కట్టేసుకొని కూర్చోరు. ఎందుకంటే పరిస్థితులకు ఏమున్నా ఇప్పుడు రాజకీయం అనేది ఈ మధ్యన మొన్న 10 సంవత్సరాల ఉద్యమం తర్వాత ఈ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ చేసింది. దాని తర్వాత బీజేపీ అటు వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు, ఇప్పుడు మొన్న నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో ఒక 10 ఏళ్ళు చేసింది. అంటే ఇక వీళ్ళే మేధావులు అనుకుంటే కాంగ్రెస్ పార్టీ 65 సంవత్సరాల దగ్గర ఏలిన అనుభవం ఎక్కడ పోతుంది? ఈరోజు మా హైకమాండ్ ఉంది. అటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఎవరిని ఎక్కడ చురుకు పెట్టాలనో ఖచ్చితంగా చురుకు పెడుతుంది, ఎవరిని ఎక్కడ కట్టేయాలనో అక్కడ కట్టడి చేస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు 5 సంవత్సరాల అధికారం ఖచ్చితంగా చేస్తుంది. రేవంత్ రెడ్డి ఎక్కడ పోడు, రేవంత్ రెడ్డి పోతారు అనేది ఇటు మన శంకర్ గారు అసలు వాళ్ళది భ్రమ ఉండొచ్చు, లేకపోతే ఏదో పార్టీని కూలగొట్టేస్తాము, పార్టీని కొడితే మొత్తానికి రేవంత్ రెడ్డి ఒక మాట కూడా అన్నాడు, ఎవడన్నా పార్టీని కూలగొడతా లేకపోతే పార్టీ అడ్డుపోతాడు అంటే పేగులు దించి మెడలు వేసుకుంటా అని చెప్పిండు. దానికి కూడా ఎన్నో రకాల విమర్శలు చేయడం జరిగింది. ఈ రోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ అందరు కలిసికట్టుగా పోవడం జరిగింది. హైకమాండ్ కూడా ఒక మంచి నిర్ణయం ఉంది. ఈ రోజు రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర, ప్రియాంక గాంధీ గారి తర్వాత సోనియా గాంధీ గారు రావడము, మొత్తానికి మల్లికార్జున్ ఖర్గే రావడము, తర్వాత మా ఇన్ఛార్జీలు ఎవరెవరు వచ్చినా
అందరూ కూడా ఎవరికి ఏ పని అప్పచెప్పినా ఖచ్చితంగా చేయడం జరిగింది. రేపు ప్రజలకు ఇచ్చిన హామీని కూడా పూర్తి చేయాలని ఒక నిర్ణయంతో ఉంది. రేపు మంత్రివర్గం కూడా నిర్ణయం తీసుకుంటుంది ఖచ్చితంగా. సరే, మొత్తానికి కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయిండు, దానికి మేము ఎక్కడ కూడా జనకేది లేదు. ప్రజలకు ఏదైతే హామీ ఇచ్చినామో అది ఏ రకంగా చేస్తే బాగుంటది అనేది మొత్తానికి మంత్రివర్గంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. రేపు ఆగస్టు 15వ తారీఖు లోపు రైతులకు రుణమాఫీ అన్నారు కాబట్టి అది ముందు ఖచ్చితంగా దాని గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది రేపు జరిగే మంత్రివర్గంలో. కానీ ఈరోజు మొత్తానికి ఏదో రేవంత్ రెడ్డి ఒక వర్గాన్ని తీసుకొని పోతాడు. కేసీఆర్ గారు తన సొంత ఇంటి కోసం అప్పులు చేసి రాండి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం అప్పులు చేసి రాండి, బీఆర్ఎస్ ఎంపీల కోసం అప్పు చేసి రాండి, మంత్రుల కోసం అప్పు చేసి రాండి. ఈ రోజు తెలంగాణ దేనికోసం అప్పు చేసిరు? తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధి, ఈ రోజు ఏ రంగంని కూడా ఉట్టికి వదిలిపెట్టలేదు. తెలంగాణ పునర్నిర్మాత, తెలంగాణ పునర్నిర్మాత కేసీఆర్ గారు. డిజైన్ కేసీఆర్ గారి దగ్గర ఉంది, డిజైన్ కేసీఆర్ గారి దగ్గర ఉంది. మీకు అంతే చిక్కదు అంటున్నా. మీరు ఐదేళ్ళు ఆగమాగమైనా కానీ మీతో అయ్యేది లేదు, పోయేది లేదు. విజయార్య గారు, శివకుమార్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. నేను మాట్లాడిన తర్వాత మీకు ఏమైనా ఉంటే రాసుకోండి, ప్లీజ్ రాసుకోండి, నాకు అవకాశం ఇవ్వండి అంతే. మీరు మాట్లాడొద్దు నేను చెప్పేటప్పుడు. మీరు 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 మీ ముఖ్యమంత్రి దోచుకుంటా అని చెప్పి దళిత బంధువుల చూపెట్టండి, చూపెట్టండి, ప్రెస్ కు మీడియాకు చెప్పే చూపెట్టండి, ప్రజల ముందు పెట్టండి. విజయార్య గారు ప్లీజ్ లెట్ హిమ్ కంప్లీట్. శివకుమార్ గారు మీరు కంప్లీట్ చేయండి ప్లీజ్. అదే ఆయన మధ్యన మాట్లాడుతుందని చెప్పండి, ప్లీజ్ కంప్లీట్ చేయండి. అయితే ఇప్పుడు ఈ రోజు మన శంకర్ గారు బీజేపీ నుంచి ఎవరైతే మాట్లాడిందో సరే, ఆయనకున్న అవగాహన వాళ్ళ ఆలోచనలు అట్లా మాట్లాడింది. కానీ ఈ రోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు తలకిందులకు చేసినా కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేరు. ఇది నేను నిజంగా కూడా నేను ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గతంలో ఒక 40 సంవత్సరాల నుంచి పార్టీలు నాకున్న అనుభవం చెప్తున్నా, ఇటువంటి కాంగ్రెస్ పార్టీలో నడవదు. ఎందుకంటే శివకుమార్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విజయార్య గారు, మనలో మన మాట హరీష్ రావు గారు బీజేపీలో జాయిన్ అవుతున్నారు అనేటటువంటి ఒక టాక్ వైరల్గా మారింది. ఎంతవరకు వాస్తవం? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు పార్టీ మారుతారు అనే విషయం ఎంత కరెక్టో, హరీష్ రావు గారు కూడా పార్టీ మారుతారు అంటే అవన్నీ అంటే బీఆర్ఎస్ ఆల్టర్నేట్ ఏముందంటారు? బీఆర్ఎస్ ఆల్టర్నేట్ ఏముందంటారు? బీఆర్ఎస్ ఆల్టర్నేట్ అది బీఆర్ఎస్ పార్లమెంట్ అంటే 25 సంవత్సరాల ప్రాతినిధ్యంలో ఎప్పుడు ఎంపీల ప్రాతినిధ్యం లేకుండా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ లేదు. ఎవరో ఒకరు పార్లమెంటును ప్రాతినిధ్యం వహించారు. మొట్టమొదటిసారిగా 0 అంకెతో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలను పాస్ అయి రావడం జరిగింది. ఆల్టర్నేటివ్ ఏముంది మీకు? ప్రత్యామ్నాయం ఏముంది? ప్రత్యామ్నాయం విషయం ఎన్నికలు అయిపోయినాయి కాబట్టి ప్రధానమైనటువంటి ఎన్నికలు ఇప్పుడు ముందున్నాయి. సంస్థాగత ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికలు, వాటిల్లో మీ పర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉండబోతుంది అనేటటువంటిది ప్రశ్న వేటాడుతుంది అందరూ. ఓకే, రైట్. అయితే అందులో భాగంగా మేము ఇంతకుముందు కూడా మీకు చెప్పాను, నేను కేసీఆర్ గారు చాలా పటిష్టంగా ఉన్నారు, కార్యకర్తలు పటిష్టంగా ఉన్నారని చెప్పాను. కార్యకర్తలు ఇట్ మీన్స్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, మా నాయకులు చాలా పటిష్టంగా ఉన్నారు. ఇప్పుడు ఎటొచ్చి ఏదో చేయాలనే ప్రయత్నము ఎవరు చేస్తూ ఉన్నారు? ఆపరేషన్ ఆకర్స్ అని మనం డిబేట్లో ఆపరేషన్ ఆకర్స్ ఎవరు చేస్తూ ఉన్నారంటే కాంగ్రెస్ చేస్తూ ఉన్నది. కాబట్టి ఇక్కడ చర్చ జరుగుతూ ఉన్నది. అన్నప్పుడు మేము మిమ్మల్ని ఏమి చేయాలని కోరుకోవట్లేదు, మాకు అవసరం కూడా లేదు. ప్రజలు మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చారు, దాన్ని సద్వినియోగపరుచుకుందామనే దాంట్లో మేము ఉన్నాం. మమ్మల్ని ఒకవేళ అంటే ఈరోజు 10 నుండి 15 రాష్ట్రాలలో 0 వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు లేరు, మీరు చెక్ చేసుకోవాలి. అట్లనే 10 రాష్ట్రాలలో బీజేపీ కూడా 0 వచ్చిందండి. మా ఒక్కరికే రాలే. ఇది ప్రజల మ్యాండేటు, దాన్ని శిరస వహించాలి. కానీ నేను గొప్ప అనుకోవడంలోనే ఇది పంచాయతీ వస్తూ ఉంది. మరి పోకెవడు చేస్తూ ఉన్నాడంటే, మరి కాంగ్రెస్ పనిగట్టుకొని
పని కట్టుకొని కాంగ్రెస్ ఏం చేస్తూ ఉందంటే బీఆర్ఎస్ను పోక్ చేస్తూ ఉన్నది. మేము సింహాల్లాగా మీద ఏది ఎలకలాట ఆడుకుంటున్నారు ఆడుకొని అని చెప్పి సింహాల్లాగా ఉన్నాం. మేము భరిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, మీ చేతనైనంత చేసుకోండి, మేము ఏమి అనము. ప్రజల ముందు మీ సినిమా ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆడ ఏం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు? అధికారం ఇస్తే, అభివృద్ధి కోసం అధికారం ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు చెప్పిన మాటలు విని 1కి 2 ఇస్తాం, 2కి 3 ఇస్తాం, 3కి 4 ఇస్తాం అని చెప్పినటువంటి కాంగ్రెస్ మాటలు నమ్మి మోసపోయినటువంటి ప్రజలు అక్కడ గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు మరో తెలంగాణ పోరాటానికి సిద్ధమయ్యే పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి మేము సింహాలలాగా భరిస్తా ఉన్నాం. మీరెన్ని వెకిలి చేష్టలు చేసినా కూడా సింహాలలాగా మేము భరిస్తా ఉన్నాము. అందుకోసము మేము గుండె నిబ్బరంగా ఉన్నాము. మా నాయకుడు కేసీఆర్ గారు ఒంటరిగా పోరాటం మొదలుపెట్టాడు ఒక వ్యక్తిగా. ఈరోజు ఒక వ్యక్తిగా మిగిలినా కూడా మళ్ళా తెలంగాణ ఆత్మగౌరవాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ ప్రజల ప్రయోజనాన్ని నిలబట్టే ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. ఆయన వెనకాల 4 కోట్ల ప్రజలున్నారు. ఓట్లు ఒకవేళ అట్లా చూసుకుంటా కూడా ఈరోజు 35% ఓటు బ్యాంక్ తోడు వచ్చిన వాళ్ళు మా దగ్గర మాట్లాడితే ఎట్లా అండి? మీరు అసలు తెలంగాణ అస్తిత్వంలో మీ పాత్ర ఏంది అంటే స్వాతంత్రం రాక మునుపు 1940 నుండి మొదలుకొంటే 2014 వరకు నరరూప రాక్షసుల్లాగా తెలంగాణ రక్తాన్ని తాగినటువంటి కాంగ్రెస్ పార్టీ మా దగ్గర ఏం మాట్లాడతారండి? కేసీఆర్ గారు అనే నాయకుడే లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు, తెలంగాణ అభివృద్ధి అయ్యేదే కాదు. ఇది వాస్తవం. కాబట్టి నాయకులు ఎవరన్నా కావచ్చు. ఈరోజు కేసీఆర్ గారు ఈరోజు వరకు రేవంత్ రెడ్డి గారు 10 సంవత్సరాల నుండి తిడుతుండండి. నోటికి వచ్చినట్టు వాగిన ఈరోజు వరకు సింహం లాగానే ఉంటుంది. కాబట్టి పోరగాడు ఆట ఆడుకొని రాబోయే దేకులెంగి అన్న దాంట్లో ఉన్నాడు. ఆయన ఎన్ని తిట్టినా భరిస్తూనే ఉన్నాం. కాబట్టి మేము ఏమంటున్నామంటే ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ఓకే, మరి దాన్ని అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని అదృష్టవశాత్తు కలిసి వచ్చింది ఆయనకు. ఆయన ఒక ముఖ్యమంత్రి అయ్యిండు. దాన్ని సద్వినియోగపరుచుకొని ప్రజలకు మంచి చేయవా అంటే పొద్దుగల్ల లేస్తేనే టీవీలలో ఏదో ఒకటి పోక్ చేయడం, బీఆర్ఎస్లను పిలవడం. ఈ పంచాయత అరే నువ్వు ఇచ్చినావు 417 హామీలు ఇచ్చినావు, నువ్వు అది చేయి భయ్, ఏం కథ పడుతుర్రు, ఏం పిల్లలాటనా ఇది? కాబట్టి మీరు అన్నారు చూడండి, మేము చేతులు కట్టుకొని కూర్చున్నామా? తర్వాత మీ ముఖ్యమంత్రి ఏమంటాడు? పేగులు మెడలు వేసుకుంటాం. వారి ఆయన మనిషా మరి ఏంది? మనుషులు ఎవరైనా పేగులు మెడలు వేసుకుంటారా? మనుషులు ఎట్లా 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 శంకర్ గారు మరి 60 ఏళ్ళు దోపిడీ చేసినటువంటి నీవు, 60 ఏళ్ళు దోపిడీ చేసినటువంటి నిన్నేమనాలి? 60 ఏళ్ళు దోపిడీ నిన్నేమనాలి? భారతదేశాన్ని స్విస్ బ్యాంకులలో పెట్టినావు, స్విస్ బ్యాంకులలో పెట్టినావు. ఒకటండి శంకర్ గారు, ఒక్కటండి, ఇప్పుడు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇవాళ ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, సర్పంచ్ ఎలక్షన్స్ కానీ, ఈ రాబో స్థానిక సంస్థల ఎన్నికలలో క్లీన్ స్లిప్గా భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకుపోతుంది. మరి స్థానికంగా ఉన్న ఎంపీటీసీ జడ్పీటీసీ సర్పంచ్లు, అదేవిధంగా కార్పొరేటర్స్ కానీ, మరి ఆ విధంగా స్థానిక సంస్థలలో ఉన్న అన్ని దగ్గరలలో కూడా భారతీయ జనతా పార్టీ ముందుకు దూసుకుపోయే దిశలో ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా సరే 6 గ్యారంటీలల్లో ఏ ఒక్క గ్యారంటీ కూడా నెరవేర్చకపోవడం, మరి వాళ్ళు ఇచ్చిన 400 పైచిల్కు హామీలలో మరి ఇప్పుడే కేవలం 6 నెలలనే మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి ఏ విధంగా వ్యతిరేకత వచ్చిందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీకి గతంలో ఒక 6 నెలల క్రితం ఉన్న దానికి ఇప్పటికీ చాలా గ్రాఫ్ అనేది పడిపోయింది. మరి ప్రస్తుతం విద్యా సంవత్సరము ప్రారంభమైన కానీ, మరి టీచర్స్ బదిలీల విషయంలో కానీ, టీచర్స్ ప్రమోషన్లలో కానీ, మరి ఏదైతే స్కూళ్ళల్లో పాఠ్య పుస్తకాలలో కానీ
ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కనీసం ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యాశాఖను బలోపేతం చేయకపోవడము, విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం అనేది బాధాకరమైన విషయం. ఆయన కూడా ఒక ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యార్థి నాయకుడిగా, ఏబీవీపీ నాయకుడిగా బయటకు వచ్చిన ముఖ్యమంత్రి మరి గతంలో చెప్పిండు ఈ రాష్ట్రంలో విద్యా వైద్య రంగాన్ని మెరుగుపరుస్తా అని చెప్పిన వ్యక్తి మరి ఇవాళ విద్యాశాఖను కానీ మరి విద్యాశాఖ మంత్రి లేకపోవడము, పూర్తిగా విద్యానంతటిని నిర్వీర్యం చేయడం అనేది బాధాకరమైన విషయంగా భావిస్తా ఉన్నాము. మరి అదే విధంగా ఇటు 10 సంవత్సరాలు అధికారం ఇచ్చిన ఏదైతే టిఆర్ఎస్ పార్టీ పూర్తి విఫలమైంది, మరి అదే విధంగా 6 నెలల నుండి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఏ ఒక్క హామీని కూడా మరి ఫుల్ఫిల్ చేయకపోవడము, మరి వారికి ఇప్పుడే వ్యతిరేకత అనేది రావడం జరుగుతూ ఉన్నది. మరి అందుకొరకే రానున్న రోజులల్లా ఈ యొక్క భారతదేశంలో కానీ తెలంగాణలో కానీ ఏ పార్టీ బలంగా ఉన్నదంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అనే విషయము. ఎస్ శివకుమార్ గారు చెప్పండి. భారతీయ జనతా పార్టీ స్టాండ్ అనేటటువంటిది వాళ్ళు క్లియర్గా చెప్పారు. రాబోయేటటువంటి అసెంబ్లీ ఎన్నికల లోపే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురుతుందని. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి సన్నద్ధంలో ఉంటుంది? రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ రావడానికి ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది. అంతలోపే 6 నెలలు అన్నాడు ఆయన, 3 నెలలు అన్నాడు, 2 మాటలు చెప్పారు. మీరెట్లా? ఏమో ఇప్పుడు కమింగ్ 3 మంత్ ఎస్ అవన్నీ ఇప్పుడు శ్రీశైలం మన వాళ్ళకి ఎవరికి శంకర్కి బహుశా అవగాహన ఉందో లేదో, గతంలో బండి సంజయ్ ఏం చెప్పిండు, గతంలో జరిగిన జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లో బండి పోతే బండి, ఫోన్ పోతే ఫోన్, సైకిల్ పోతే సైకిల్, కార్ పోతే కార్, ఏది పడితే అది ఇప్పిస్తాము బీజేపీ తరఫున అన్నాడు. అప్పట్లో ప్రజలు వాళ్ళకు జిహెచ్ఎంసీలో మంచి ఒక మ్యాండేట్ ఇస్తే ఏం చేసిండ్రు? ఈరోజు ఖాళీ బీఆర్ఎస్ కు అడుగులకు మడుగులు వచ్చిండ్రు తప్ప ప్రజలకు చేసిన బెనిఫిట్ ఏందో ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటే నోరు తెరిస్తే మాట్లాడితే భాగ్యలక్ష్మి అమ్మవారు సాక్షి అన్నారు. ఈరోజు ఒకవేళ ఆ పరిస్థితి వస్తే మొన్న మాధవీలతను గెలిపించుకుంటేది ఉండే. వాళ్ళు చేసేది గ్రేట్ థింగ్ ఉంది. గ్రేటర్ హైదరాబాద్ ను వాళ్ళు డెవలప్ చేసిండ్రు. లేకపోతే జిహెచ్ఎంసీలో గెలిచినందుకు అనుకుంటే వాళ్ళకు అక్కడ పట్టం కట్టేది ఉండే. ఎందుకంటే ఈ రోజు నరేంద్ర మోదీ గారు కూడా వెళ్ళి అక్కడ ఒక మీటింగ్ కాల్ ఫార్ చేయలేదు, ఒక ఎలక్షన్ క్యాంపెయిన్ చేయలేదు. అంటే అర్థమైంది మొత్తానికి వాళ్ళు అక్కడ ఏదైతే కుమ్మకైనరో ఆ కుమ్మకు రాజకీయం నడుస్తుంది. అంతా మనం మాట్లాడేది ఒకటి, చేసేది ఒకటి. ఇప్పుడు బహుశా ఆయన శంకర్ గారికి అర్థమైందో లేదో, మొత్తానికి బండి సంజయ్ గారు ఇచ్చిన ఒక్క వాగ్దానం ఫుల్ఫిల్ చేయలే. వరదల కొట్టుకోపోయిన బండికి బండి అన్నాడు, సైకిల్ కి సైకిల్ అన్నాడు, కార్ కి కార్ అన్నాడు, ఫోన్ కి ఫోన్ అన్నాడు. ఏది పోయినా అది మళ్ళీ తెచ్చిస్తామన్నాడు. ఇప్పటిదాకా బండి సంజయ్ గాయబ్, ఆ తర్వాత ఆయన పదవి కూడా గాయమైపోయింది. అంటే పరిస్థితులు అధికారం వాళ్ళకు ఇయ్యాలనేది చాలా మాయమాటలు చెప్పిండ్రు. ఈ రోజు మొత్తానికి ఇంకేమిట్లేం జరుగుగాలే, మొత్తం తెలంగాణలో బొగ్గు గనులు ప్రైవేటైజేషన్ చేయడానికి శురు అయిపోయింది బీజేపీ. అంటే తెలంగాణ బొగ్గు గనుల ప్రైవేట్ పరం అనేటటువంటిది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సమిష్టిగా ఉన్నటువంటి కృషి. 51% రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది, 49% కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ వ్యవహారాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఓన్లీ అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఉంటుంది. విజయార్య గారు, పార్లమెంట్ ఎన్నికలలో ఆసక్తికరమైనటువంటి రిజల్ట్స్ మనం అందరం చవి చూసాం. బీఆర్ఎస్ పార్టీ ఓటు బ్యాంకు డైరెక్ట్గా బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యింది. అంటే సెకండ్ లెవెల్ క్యాడర్ అనేటటువంటిది బీజేపీ నాయకత్వాన్ని పూర్తిగా బలపరిచింది. ఫస్ట్ లెవెల్ క్యాడర్ బలపరచకపోవచ్చు. మరి బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో భవిష్యత్తు ఉందని ఎట్లా అనుకుంటున్నారు? ఓకే, దానికి సూటి జవాబు ఏంటంటే సార్, నిరంతరాయంగా 20 అంటే వాటికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాలలో 3వ స్థానంలో సరిపెట్టుకున్నారు. కేవలం 2 నియోజకవర్గాలు మహబూబాబాద్. శ్రీశైలం గారు, ఈ బీఆర్ఎస్ అయినది ఫోటో రావడం ఏంటి? వస్తుందండి, ప్లే అవుతుందండి, కైండ్లీ వెయిట్ ప్లీజ్. ఎస్ కంటిన్యూ అండి విజయార్య గారు, ప్లీజ్ కంటిన్యూ. అయితే సూటి ప్రశ్న మీకు జవాబు ఏంటంటే, సూటి జవాబు
ప్రజాస్వామ్యంలో ఓటు పాలిటిక్స్లో గెలుపు ఓటములు అనేది సహజం. దీన్ని మనం ఎవరమైనా కానీ ఇప్పుడు ఓట్ పాలిటిక్స్ ఎక్కడ ఉన్నాయండి? అన్ని నోట్ పాలిటిక్స్ కదా కేసీఆర్ గారు నేర్పించారు మనందరికీ. అది మేము అనలేము. కేసీఆర్ పాలిటిక్స్ నేర్పించారు, నో ఓట్ పాలిటిక్స్ లేదు అది మేమే. టెలిఫోన్ ట్యాపింగ్ ఇతివృత్తాంతాన్ని తీసుకోండి. కాదండి, తెలంగాణ టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఇతివృత్తాంతాన్ని తీసుకోండి. ప్రతి కాలు ప్రతి ఇప్పుడు మీరు యాజ్ ఎ జర్నలిస్ట్ గా ఒక పార్టీని అంటే అది వాస్తవాల గురించి మాట్లాడుతాం. అయితే దానికి కూడా ఓటుకు నోటు అనేది ఎప్పుడు మొదలైంది అనేది కూడా మరి చరిత్ర తెలవాలి. కేసీఆర్ గారి మీద అంటే తప్పది. అయితే ఎప్పుడైతే మరి ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ గారు మళ్ళీ ఎలాగైనా మరి ప్రధానమంత్రి పదవి చేపట్టాలనే ఉద్దేశంతో రాజ్యాంగాన్ని సవరించిన తర్వాత మరి ఎర్రజెండా పార్టీలను అక్కున చేర్చుకునే క్రమంలో మరి మొత్తం ధనాన్నంతా రాజకీయాల్లోకి జొప్పించడం జరిగింది. ఇందిరాగాంధీ గారు చేసినటువంటి పొరపాటు అది. దాని నుండి మన అందరం కూడా బాధపడుతూనే ఉన్నాం. యాజ్ ఏ ఓటర్గా నేను కూడా బాధపడుతూనే ఉన్నా, యాజ్ ఏ ఓటర్గా. కానీ ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా నేను ఆ విషయాలను నేను దాంట్లోకి పోను. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు భారత స్వాతంత్రం తెచ్చాము అని అంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభావము ఒక 10-15 సంవత్సరాలు ఉండింది. మీరు గమనించాలి. దాని తర్వాత మళ్ళీ జనతా పార్టీ ఇవన్నీ వచ్చినాయి, మీరు గమనించాలి. అన్నప్పుడు మనకు కూడా నిరంతరాయంగా ఒక 14 సంవత్సరాల ఉద్యమం తర్వాత 10 సంవత్సరాల పరిపాలన, అంటే 24 సంవత్సరాలు ఎడతెరిపి లేకుండా నిరంతరాయంగా ప్రజల మధ్యలో ఉన్నాం. కాబట్టి వాళ్లకు కొద్దిగా ఈ ప్రభావము తగ్గిందేమో అని అనుకునే కంటే మా మీద దుష్ప్రచారం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు ఇక్కడ ఫలించినాయి అనేదే ఇక్కడ సాక్ష్యం. ఇది సాక్ష్యం. మా మీద ఇంప్రెషన్ పోలే, ఇంప్రెషన్ ఉందా లేదా అనేది మనం ఈరోజు అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ అయిపోయింది, రేపు పొద్దుగాల లోకల్ బాడీస్ ఉన్నాయి కాబట్టి అక్కడ నిరూపణ అవుతుంది. ఎవరైనా ఆశావాదులం అండి, మేము కానీ మీరు కానీ ఏ పార్టీ అయినా ఆశావాదులే. కాబట్టి అది చూద్దాం. మేమేమంటున్నామంటే ఈరోజు ఆ విధంగా ఏమైనా మరి ప్రజాకర్షణ తగ్గిందా అని అంటే ప్రజాకర్షణ తగ్గలేదు. మీరు గమనించాలి. ఓన్లీ కార్నర్ మీటింగ్స్ పెడితేనే లక్షల కొలది జనాలు కేసీఆర్ గారి బస్ యాత్రకు వచ్చిండ్రా కూడా కాదు. విజయార్య గారు, నేను అంటున్నది ఓట్ పాలిటిక్స్ కావా, అవి నోట్ పాలిటిక్స్. ప్రజలు మీటింగ్లకు వచ్చారు కానీ ఓట్లలో పార్టిసిపేట్ కాలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిక్ మీటింగ్స్ ఎగ్జాంపుల్. నేను దాన్నే చెప్తున్నా. 4 లక్షల మంది 5 లక్షల మంది జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిక్ మీటింగ్లకు వచ్చారు. అందులో 1% కూడా ఓట్లుగా కన్వర్ట్ కాలేదు. అందుకే భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా డబ్బును పంచని పార్టీ, మందు పంచని పార్టీ, సాంప్రదాయబద్ధంగా ఒక మంచి నేర్పించుకుంటూ ఎదిగినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు ఈ ఎలక్షన్లో మొత్తం భారతదేశ వ్యాప్తంగా క్యాచ్ అయ్యేబై తులేలే అన్న కాడికి వచ్చింది అని అంటే ఈరోజు సాంప్రదాయం ఖతమైపోయింది. కాంగ్రెస్ కంటే అది అలవాటే. కాంగ్రెస్ను చూసి జనాలంతా నేర్చుకురు. జనాలకు డబ్బు నేర్పింది, మందు నేర్పింది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ కాలంలో 2014, 2019 ఎన్నికలలో 2 దఫాలుగా, మళ్ళీ ఇది 3వ దఫా 24లో మరి భారతీయ జనతా పార్టీ కూడా మరి సాంప్రదాయాన్ని అంతా వదిలేసి ఈరోజు మందు డబ్బు వంచే పరిస్థితి వచ్చింది అని అంటే మీరు అర్థం చేసుకోవాలి. నేను ఛాలెంజ్ చేస్తాను. ఈరోజు మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా మీరు గ్రామాలలోకి వెళ్ళండి. ఈ ఎన్నికలలో ఎక్కడైనా పార్లమెంట్ ఎన్నికలలో కేసీఆర్ గారు ₹1 పంచినట్టు ఎవరైనా సాక్ష్యం పలుకుతారేమో చూడండి. అసెంబ్లీ ఎన్నికలలో కూడా మీరు చూడండి, మీరు గమనించాలి. అంటే కేసీఆర్ గారు పంచరండి, పోలీసు వాళ్ళు అప్పుడు పనిచేసిన పోలీసు వాళ్ళు పంచుతారు, అప్పుడు పనిచేసినటువంటి యంత్రాంగాలు పంచుతాయండి. పోయి కేసీఆర్ గారు ఎందుకు పంచుతారు? పాపం ఆయన మంచి. నేనేమంటున్నా అంటే ఆ విధంగా మరి జనాకర్షణ విషయంలో ఏమన్నా ఉంటే ఉండొచ్చు. అదొకటి, దాన్ని మనం ఒప్పుకుందాం. పోలీస్ రక్షకులు పంపిస్తారు, హెలికాప్టర్లలో పంపిస్తారు. శ్రీశైలం గారు 10 సంవత్సరాలు 2014 కంటే మునుపు 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పరిపాలనలో ఉంది, ఒప్పుకుందాం. 2014 నుండి మరి 24 వరకు మేమున్నాం, ఒప్పుకోవాలి. 20 సంవత్సరాలు 20 సంవత్సరాల్లో భాగంగా అదలా బదిలీ అయ్యింది, అది ఒప్పుకుంటే నేను ఒక ముచ్చట ఏం చెప్పదలుచుకున్నంటే
ప్రజా పరిపాలన మరి చేస్తేనేమో ప్రభుత్వం ఉంటుంది, ప్రతీకారేచ్ఛతోటి ఫ్యాక్షన్ పరిపాలనకు కాలు దువ్వితే మాత్రం ప్రభుత్వం ఉండదు, కూలిపోతుంది. ఇది రాసి పెట్టుకోవాలి, ఇది రాసి పెట్టుకోవాలి. ఎందుకనంటే ఇది తెలంగాణకు పడదు. ఎప్పుడు కూడా ప్రతీకారేచ్ఛతోటి కేసీఆర్ గారు పరిపాలన చేయలేదు, అభివృద్ధి కోసమే చెడైనా కూడా చేసిండు అంటున్నాం. చెడు ఏంది అనేది ప్రజలకు తెలుసు, ప్రజలకు తెలుసు, మీ పార్టీలకు తెలుసు. చెడు అనంటే మీరేమంటారంటే కౌంటర్, నేనే కౌంటర్ ఏమంటారు, 2014లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని అంటారు, 2018లో మరి మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని అన్నారు కదా. అది అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు వాళ్ళంతలో వాళ్ళు వచ్చినందుకు కానీ కేసీఆర్ గారు రిసీవ్ చేసుకున్నారు, కేసీఆర్ గారు రిసీవ్ చేసుకున్నారు. కానీ మరి విభజించి పాలించనే పద్ధతిలో ఆయన లేడు. కాబట్టి ప్రతీకారం, నేను ఒక్క విషయం చెప్తానండి, ప్రతీకారం విషయంలో చెప్తా. ఈరోజు ఒక మునగాడిలాగా ఒంటరి పోరు రాజశేఖర్ రెడ్డి గారితో చేసిండు, ఒక మునగాడిలాగా చంద్రబాబు గారితో చేశారు కేసీఆర్ గారు. ఎవ్వరు కూడా అలాంటి పోరాటం మన తెలంగాణ చరిత్రలో చెయ్యలేదు, ఇది గమనించాలి. కాబట్టి ఆ ప్రతీకారం ఆ నాయకుల, ఆంధ్ర నాయకులకు ఉన్నది. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక ఎమ్మెల్సీని కొననీకే 50 లక్షల రూపాయలు ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారితో మరి పంపించిండ్రు. ఆ కేసు ఇంకా కోర్టులోనే ఉన్నది. ఒకటి, మొన్న ఎమ్మెల్యేలను కొనడానికి భారతీయ జనతా పార్టీ మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొననీకే మరి చేసిర్రు. ఆ కేసు కూడా ఏడుంది, కోర్టులోనే ఉన్నది. అంటే అలాంటి డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేలు కొనే పరిస్థితి కేసీఆర్ చేయలేదు, కేసీఆర్ చేయలేదు. అందుకే కాంగ్రెస్ బీజేపీ అనేది దొంగలు మీరా, దొంగలు మేమా అనేది ప్రజల ముందు. శంకర్ గారు చెప్పండి, శంకర్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పుడు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల సాక్షిగా బేరసారాలు కొనసాగుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏ రకంగా ఉండబోతుంది? శంకర్ గారు ప్లీజ్. భారతీయ జనతా పార్టీ క్లియర్ కట్ గా ఉంది. ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెటూరులో, ప్రతి వార్డులో, ప్రతి బూతులో కూడా భారతీయ జనతా పార్టీ పటిష్టమై ఉంది. మరి మేము అసెంబ్లీ ఎన్నికలకు, ఇవాళ పార్లమెంట్ ఎన్నికలకు మాది 30% ఓట్ పర్సెంటేజ్ అనేది పెరిగింది. మరి ఇవాళ రానున్న రోజులల్లా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున మరి యువత కానీ, కర్షక, కార్మిక, మేధావి వర్గం అంతా కూడా కలిసి ప్రయాణం చేస్తుంది. మరి ఇటుపక్క 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే వాళ్ళన్నింటిలో ఫెయిల్ అయిపోయినరు. మరి ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇస్తా అన్నారు, ఇవ్వలేరు. యువతకు ఉపాధి లేదు, ఉద్యోగ అవకాశాలు లేవు. మరి అవన్నీ పోగా మరి కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కానీ, లిక్కర్ స్కామ్లో కానీ, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మరి ఫోన్ ట్యాపింగ్, ఇలా అనేకమైనటువంటి, మరి అదే విధంగా రీసెంట్ గా గొర్రెల యొక్క స్కామ్, ఈ విధంగా ప్రతిదీ అంటే దినదిన గండం మరి టిఆర్ఎస్ కు. శివకుమార్ గారు కన్క్లూజన్ పాయింట్ చెప్పండి. ప్రతిపక్షం లేకుండా పరిపాలించాలనేటటువంటి స్టాండ్ ఎందుకు వచ్చింది కాంగ్రెస్ పార్టీకి? శివకుమార్ గారు ప్లీజ్ కన్క్లూజన్ పాయింట్. ఈ రోజు ఏదైతే బీఆర్ఎస్ గతంలో ఆపోజిషన్ లేకుండా పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఏదైతే ఆపోజిషన్ పార్టీ లేకుండా చేసింది బీఆర్ఎస్, ఇటువంటి ఆలోచన, ఇటువంటి ధోరణి చేసింది బీఆర్ఎస్. అయితే అదే ధోరణిలో ఈరోజు బీజేపీ కూడా గతంలో మహారాష్ట్రలో కానీ ఇంకొక దగ్గర అట్లా చేయడం జరిగింది. అందుకని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే కూలదోస్తాము అనేది 2 పార్టీలు మాట్లాడుతున్నాయి. కాబట్టి దానికి ఎట్లా కూలగొడతారనే ఉద్దేశంతోనే కట్టుదిట్టంగా చేయడం జరిగింది. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ఉంది, ఆల్రెడీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. ఆ గవర్నమెంట్ లో ఉన్న ఏదైతే కాంగ్రెస్ పార్టీని అధికారంగా అది చేయాల్సిన పని చేయనీయకుండా ఈరోజు బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీని డిస్టర్బ్ చేయడము, లేకపోతే సమయం ఇవ్వకుండా కూడా
ఎదురుదాడి చేయడం మొదలు పెట్టేసిండ్రు. ఎందుకంటే 10 సంవత్సరాల్లో గతంలో నరేంద్ర మోదీ గారు ఆలాదన్ లాయింగే అన్నాడు, అత్యధిన్ ఆయంగే అన్నాడు, అత్యధిన్ నయాయా సత్యధిన్ ఆయా అనేది. శివకుమార్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శివకుమార్ గారు మళ్ళీ వస్తాను. ఇంకొకటి ప్లీజ్. ఇప్పుడు ఆ తర్వాత టిఆర్ఎస్ అయితే మొత్తానికి తెలంగాణ ప్రజల కొంప ముంచేసింది. మొత్తానికి చెరువుల పుడికలు అనుకున్నా, లేకపోతే అక్కడ కమిషన్లు, అక్కడ మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్లు అవి కట్టింది బిఆర్ఎస్ పార్టీ వాళ్ళే. తర్వాత కంపెనీ తెలంగాణ పార్టీ. ప్లీజ్ శివకుమార్ గారు మళ్ళీ వస్తాను. టిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ ఏర్పడింది. బిఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులంతా ఉద్యమ నేపథ్యం వాళ్ళు ఉన్నట్టుంటే ఆపరేషన్ ఆకర్షకు ఎందుకు బెండ్ అవుతారు? ఉద్యమ నేపథ్యం లేనటువంటి వాళ్ళందరినీ బీఆర్ఎస్లో చేర్చుకొని ఉద్యమం అనేటటువంటి పదానికి మీనింగ్ లేకుండా ఈరోజు పార్టీల పరిస్థితులు ఏర్పడ్డాయి. విజయార్య గారు కన్క్లూజన్ పాయింట్. ఓకే, అయితే ఉద్యమ నేపథ్యంలో భాగంగా తెలంగాణ వచ్చిన తర్వాత, సాధించుకున్న తర్వాత కేసీఆర్ గారు బ్లూ ప్రింట్ అంటే దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. వేరే పార్టీల నుండి వచ్చినటువంటి నాయకులు దానం నాగేంద్ర గారు వెళ్ళిపోయారు, కడియం శ్రీహరి గారు వెళ్ళిపోయారు, వెంకట్రావు గారు వెళ్ళిపోయారు. ఇంకా భవిష్యత్తులో ఇతర పార్టీల నుండి వచ్చినటువంటి 14 మంది వెళ్ళిపోవడానికి మూటాముల్లే సర్దుకొని సిద్ధంగా ఉన్నారు. దాని గురించి ఆస్తులు ఎన్ని రోజులు నిలబడతాయి? దాని గురించి పార్టీ అధిష్టానానికి ఎలాంటి చీకు చింత లేదు. చీకు చింత లేదంటున్నాం. ఎనఫ్ ఇంకా దానికి జవాబు. రెండవది, మన సోదరులు ఇద్దరు కూడా మంచి ప్రశ్నలను లేవనెత్తిందంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదు, ఉద్యోగాలు లేవు, ఉపాధి లేదు, నీళ్లు లేవు, కరెంటు లేదు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. కాబట్టి నేను 2 నిమిషాల్లో జవాబిస్తా. అయితే ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ తెచ్చుకున్న తర్వాత పునర్నిర్మాణం అనేది మొదటి ముఖ్యమంత్రిగా అవకాశం దక్కినటువంటి కేసీఆర్ గారు బ్లూ ప్రింట్ తయారు చేసి బంగారు తెలంగాణ అనే నినాదంతో మరి ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఆనాడు 10,000 పైచిలుకు ఉద్యోగాలు మాత్రమే ఉండినాయి. దాన్ని ఆయన ఈరోజు 2,33,000 పైచిలుకు ఉద్యోగాలుగా మరి కేంద్ర ప్రభుత్వం ద్వారా పోరాటం చేసి రాష్ట్రపతితోటి, తర్వాత ప్రధానమంత్రితో పార్లమెంటులో పరిపాలన అనుమతులు తీసుకొని, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తీసుకొని 2,33,000 పైచిలుకు ఉద్యోగాల సృష్టి కేసీఆర్ గారు చేసిరు. ఒకటి. రెండవది, అందులో భాగంగా ఆయన పరిపాలనలో 10 సంవత్సరాలలో 1,60,000 పైచిలుకు ఉద్యోగాలను అపాయింట్ చేయడం జరిగింది. మొన్న రేవంత్ రెడ్డి గారు ఏదైతే 30,000 ఉద్యోగాలు ఇచ్చిండో అది అకౌంట్ ఆఫ్ ద కేసీఆర్, అంటే ఓన్లీ అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చేది మాత్రమే ఉండింది. అందులో భాగంగా 1,90,000 నికరంగా ప్రభుత్వ ఉద్యోగాలు మరి సృష్టించడం జరిగింది. ఆల్రెడీ ఉన్నారు. ఇక రెండవది, మరి ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనేది ప్రభుత్వంలోనే ఉండేవి కాబట్టి ప్రైవేట్ సెక్టర్లో టీఎస్ ఐపాస్ ద్వారా మరి 24,000 పరిశ్రమలకు ఆయన అనుమతులు ఇచ్చి దాదాపు 35 లక్షల ప్రైవేట్ ఉద్యోగాల సృష్టి కేసీఆర్ గారు చేసిర్రు. ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సమీపిస్తున్న కొద్దీ అన్ని పార్టీల మధ్య ఒక ఉత్కంఠ పరిస్థితి మాత్రం కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు వాళ్ళ భవితవ్యం ఎట్లుండబోతుంది అనేటటువంటి అంశంపై కన్సంట్రేట్గా ఉన్నారు. బీజేపీ పార్టీ కేవలం ప్రేక్షక పాత్రనే కాకుండా అవకాశం గురించి అన్ని రకాలుగా ఎదురు చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఉన్నటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి రిసోర్సెస్నన్నిటినీ పార్టీ మనుగడ కోసం ఉపయోగించుకోవాలని ప్రయత్నం కొనసాగిస్తుందనేటటువంటి అంశాన్ని వక్తల అభిప్రాయంలో వ్యక్తం చేశారు. రాజ్ న్యూస్ స్పెషల్ డిబేట్లో పాల్గొన్న వక్తలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్. సిల్వేరి శ్రీశైలం ఫర్ రాజ్ న్యూస్.